కాకినాడ రూరల్ సూర్యారావుపేటలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు కొందరు ఆటంకం కల్పిస్తున్నారని, గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకుమారి పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో చేపడుతున్న మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు గ్రామానికి చెందిన మల్లెకొండ, ఆయన భార్య పద్మ అలియాస్ బుజ్జమ్మ అడ్డంకులు సృష్టిస్తున్నారని పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకుమారి ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, అవసరమైతే పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు. గ్రామ అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో కూటమి నాయకులు కూడా గ్రామ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మన రోడ్డు అనుకొని పంచాయతీ రోడ్డు అనుకొని ఇది డ్రైనేజ్ మళ్ళీ ఇది ఖాళీ అని ఏం చేయమంటారు? నా పేరు ఎల్వి లక్ష్మీదేవి, సూర్యారావుపేట పంచాయతీ కార్యదర్శిని. నేను ఇక్కడ గ్రామంలోని ఒక పబ్లిక్ ట్యాప్, ఒక వీధిలోకి పబ్లిక్ ట్యాప్ ఇచ్చాను. మెయిన్ రోడ్ మీద ఒక పంచాయతీ మెయిన్ లైన్ నుంచి వీధిలోకి కనెక్షన్ ఇవ్వడానికి వర్క్ చేస్తుంటే అక్కడ ఒక రోడ్డు దగ్గర మేము లైన్ కనెక్టివిటీ ఇవ్వడానికి అని చెప్పి మేము వర్కర్స్ అయితే అక్కడ గొయ్యి తీస్తుంటే అక్కడ ఒక ఆవిడ మా ఇంటి ముందు గొయ్యి ఇవ్వడానికి పబ్లిక్ రోడ్డు మీద అడ్డుకోవడం జరిగింది నన్ను. ఆమె మళ్ళీ కొండగారి భార్య బుజ్జి ఆవిడ వచ్చి మొత్తం నిన్న పని ఆపేసి ఆ యొక్క గోతుని మొత్తం కూడా పూర్తి చేసి పని చేయడానికి లేకుండా అక్కడ మంచినీళ్ళు సరఫరాలతో వాళ్ళ వీధిలో పబ్లిక్ ట్యాప్ ఇవ్వకుండా అడ్డుకోవడం జరిగింది. దీని మీద నేను తర్వాత డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్, ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చి ఆ పనిని పూర్తి చేస్తానని తెలియజేస్తాను.